హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం తెలంగాణ హైదరాబాద్లో ఉండే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ ఫర్దర్గా మనం ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి సిఎస్ఐఆర్ అండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇక్కడ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే తార్నాక, హైదరాబాద్ అండి. మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది, హైదరాబాద్లోనే. పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లోనే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టండి. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఉంటుంది, 2/2025 అని. ఇదిగోండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, హైదరాబాద్ నుండి, తెలంగాణ స్టేట్లో. అండ్ ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు, 02/2025. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది January 31 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు March 3 వరకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ సిఎస్ఐఆర్ ఐఐసిటి అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఓకేనా. అండ్ రిలీజ్ అయిన వేకెన్సీ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇచ్చాడు కదా, సిఎస్ఐఆర్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ పోస్ట్ అని. ఏంటి ఆ పోస్టులు అనేది చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, జిఎస్ఏ 01, 02, 03. ఏంటి ఈ 3 కేటగిరీ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు జనరల్ ఒకటి, ఎఫ్ఎండి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే ఎస్ఎండ్పి అంటే స్టోర్స్ అండ్ పర్చేజ్. ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి టోటల్గా మీకు ఇవి 10 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అలాగే ఎఫ్ఎండిఏ 2 వేకెన్సీస్ అండ్ ఎస్ఎండ్పి 3 వేకెన్సీస్, టోటల్గా 15 పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 అండి. మీకు గ్రాస్ శాలరీ 38,483 రూపీస్ ఉంటుంది. అండ్ మీకు అంటే చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో మనకి హైదరాబాద్లోనే జాబ్ అండి. దూరంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం. అండ్ ఇక్కడ మనకి శాలరీ కూడా 38,483 రూపీస్ అండి. మంచి ఆపర్చునిటీ ఇది. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయినా సరే ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. బట్ ఏంటి అంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలన్నమాట మీకు. ఓకేనా. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అందులో మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. దానికి డెఫినెట్గా మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అని ఇచ్చాడు. అంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయంటే, ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. ఇదిగోండి డేఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలానే మీకు దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్. ఇదిగోండి బెనిఫిట్స్ వచ్చేది రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. అంటే మీకు, మీ ఫ్యామిలీకి, మీ చిల్డ్రన్స్కి, అందరికీ కూడా, డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే లీవ్, ట్రావెల్ కన్సెషన్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ లిమిట్ ఎంత అంటే 28 ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమం ఏజ్ అన్ని. అంటే దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు ఇచ్చాడు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అనమాట. ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్సర్న్డ్ సర్టిఫికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇచ్చాడు. సేమ్ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అలాగే పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ అనేది ఎగ్జామ్షన్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుందండి. మీ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి, స్క్రీన్ చేసి హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. దాని తర్వాత మీకు ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతోపాటు టైప్ రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కంప్యూటర్ పైన. ఓకేనా. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. బట్ ఈ
టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ విల్ ఓన్లీ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ది కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్. రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ రిటర్న్ ఎగ్జామ్కి ఏముంటాయి అనేది కూడా చూద్దాం. రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకేనా? ద సెకండ్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ది మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ ఇన్ ఫస్ట్ పేపర్. అంటే పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారనమాట. ఇంకోటి ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2. అంటే పేపర్ 1 కూడా క్వాలిఫైయింగ్ నేచరే, పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ సిలబస్ చూసుకుంటే మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో మాత్రం ఉంటుందండి, తెలుగులో ఉండదు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. అండ్ పేపర్ ఇండివిజువల్గా చూసుకుంటే పేపర్ 1 టైం అనేది 90 minutes ఉంటుంది. అండ్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందండి. టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే? అండ్ అలానే ఇక్కడ మీకు పేపర్ 2 చూసుకుంటే ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి కూడా ఇచ్చాడండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ విల్ బి డివైజ్డ్ యాజ్ ఇంక్లూడ్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే కాంపిటేటివ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్, వీటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. అండ్ పేపర్ 2 చూసుకుంటే మీకు 2 సెక్షన్స్ ఉన్నాయండి, జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. ఈచ్ స్ట్రీమ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అంటే టోటల్గా మీకు 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అంటే ఈచ్ రైట్ ఆన్సర్ 3 మార్క్, రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది పోతుంది. ఓకే? ఇక టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2 ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే పేపర్ 2 కరెక్ట్ చేస్తారు. ఓకే? అండ్ ఎలా అప్లై చేయాలి అంటే, హౌ టు అప్లై అంటే, మనం ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, వెబ్సైట్లో లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అండ్ అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి డెఫినెట్గా మీరు ఉంచుకోండి మీ దగ్గర, ఎందుకంటే మీ కమ్యూనికేషన్ అంతా కూడా దాని ద్వారానే జరుగుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, January 31st నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. అండ్ లాస్ట్ డేటు March 3rd వరకు ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇదిగోండి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు, ఆన్లైన్లో ఎలా పే చేయాలనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామ్స్ ఎవరెవరికి ఉందంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలానే SC ST PWD, అలాగే CSR ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా ఎగ్జామ్స్ ఉందండి. ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ కోడ్స్. అక్కడ 3 పోస్ట్ కోడ్స్ ఉన్నాయి కదా, 3టికి కూడా మీరు అప్లై చేయొచ్చు, ఎందుకంటే 3కి క్వాలిఫికేషన్ ఒకటే కాబట్టి. అండ్ ఏం చేయాలంటే దే షుడ్ సెలెక్ట్ ది పోస్ట్స్ విచ్ దే ఆర్ విల్లింగ్ టు అప్లై. ఏ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటారో అవి సెలెక్ట్ చేసి ఫర్దర్ దే హ్యావ్ టు సెలెక్ట్ ది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. మీ ప్రిఫరెన్స్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేయాలన్నమాట అప్లై చేసేటప్పుడు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే? ఇంకోటి, క్యాండిడేట్ షుడ్ నాట్ టు సెండ్ హార్డ్ కాపీ, ఏం పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసి ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ఫీజు ఏదైతే పే చేస్తారో ఆ డాక్యుమెంట్ ఒకటి, దాంతోపాటు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ షీట్ ఒకటి, అలాగే ఎఫిడవిట్ ఏమైనా ఉంటే అది, దాంతోపాటు మీ మార్క్ షీట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని అవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.